బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. మణికంఠ. ఎందుకు మణికంఠ? అంటే అతను ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు, ప్లస్ ఆయనకు చాలా బాధలు ఉన్నాయి కదా, అందుకే కొంచెం ఆయన నాకు నచ్చింది అంతే. మంచి వాళ్ళకి అన్ని బాధలు ఉన్నాయని నాకైతే ఇష్టము. ఆమె ముకుంద సీరియల్ యష్మినా? కృష్ణనా ప్రేరణ ఆమె ఇష్టం. అంటే ఇప్పుడు యష్మి ఇంకా సోనియా చాలా అగ్రెసివ్ అవుతున్నారు, కామన్ గా ఉండే హ్యూమానిటీ కూడా వాళ్ళలో కనిపించట్లేదు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు వాళ్ళ గురించి? అంటే అట్లా ఉండొద్దు ఫస్ట్ బిగ్ బాస్ లో అయితే. అంటే ఇప్పుడు ఆ బాబు చెప్పిండు కదా మణికంఠ అనేటాడు, అతను చెప్పినప్పుడు కూడా ఈమె ముకుంద ఉంటది చూడు, ఆమె ఏమన్నదంటే ఎమోషనల్ డ్యామేజ్ చెయ్యొద్దు అన్నది. అతను బాధనే చెప్పిండు కదా, చెప్పినప్పుడు కూడా ఈమె అనడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ప్రోమో చూసే ఉంటారు కదా, ఇప్పుడు నాగార్జున గారు గట్టిగా ఈ వీక్ లో వార్నింగ్ ఎవరికి ఇస్తారు అనుకుంటున్నారు? నేనైతే ప్రేరణకి ఇస్తారా? ప్రేరణకి ఇస్తారా? యాజ్ ఏ సంచాలక ప్రేరణ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఇంకా ఏమో తెలియదు అంటారా? ఈ వీక్ లో ఎవరు బయటకు వస్తారు? శేఖర్ భాష అసలు నాకు నచ్చలేదా, ఎందుకైనా మాట్లాడితే నాకు నచ్చలేదు, స్టార్టింగ్ నుంచే నచ్చలేదు. అసలు చూడలే మణికంఠ దొంగతనం చేసి